పొద్దునైతే గారెలు చేసుకొని తిన్నాము. ఇప్పుడైతే మా అత్తయ్యతోనే బగారా రైస్ అలాగే మటన్ తెప్పించారనమాట. ఇది ఊర్లో కోసింది కేజీన్నర మటన్. ఏమేమి వేసారు దాంట్లో? ఓకే, ఇప్పుడైతే నూనె కూడా వేసారు, వేడవుతుంది. వీడియో అనగానే గొంతే రాదని అంటుండే. గట్టిగా మాట్లాడట్లేదని గట్టిగా చెప్పడం. నూనె కాగింది ఆల్రెడీ. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టేసినాం. వద్దు, తాలిమింజలు ఎందుకు నాన్ వెజ్ లోకి? దాంట్లో కొన్ని పొడుగు కోసినాయి. బగారా రైస్ కూడా ఉన్నాయి ఇటు సైడ్వి. ఉల్లిగడ్డల పొడుగువి ఇంతవరకు బగారాకి, ఇవన్నీ కూరకి. కాగింది చేయి మీద పడ వేయండి సన్నగా. టమాటా వేస్తే బాగా. ఓకే అండి, మా అత్తయ్య స్టైల్లోనే చేస్తుంది. ఓకే అండి, బగారా రైస్ కూడా మామూలుగా అయితే బాస్మతి రైస్ తీసుకొచ్చారు. నైట్ బిర్యానీ చేయాలంట. మా దీవెన వాళ్ళ నాని బిర్యానీ చేస్తుందని ఈరోజు వంటలన్నీ పండగకి వచ్చినాడు, లేకపోతే రాపోయేదంట. నువ్వే చేయాలి నాని, నేనే తినాలని అన్ని చేపిస్తుంది. మటన్ ఏం చేస్తావు ఫోన్ చేసినప్పుడల్లా ఏం చేస్తావు, ఏం కూర అంటావు, ఏం కూర అవ్వగానే బగారా రైస్ కూడా వేయాలి తాలింపుకి. అందరం ఫ్రెష్ అయిపోయాం టిఫిన్ చేసేసి. ఈసారి పప్పలు ఏం చేయలేదండి. మా బాగారు వాళ్ళందరూ ఏంది ఏం అడవు లేదు, ఏం పప్పలు చేయట్లేరా అని అడిగారు. కొంచెం ఎదగాలి చేయడానికి. కూర్చోలేకపోతాను, కూర్చుంటే నరాలు తీక్కపోతుంది. మటన్ వేసా, పసుపు వేయరా ఇంకా తాలింపులో? సరిపోయిద్దా? మా గుడ్డ మనోడు వచ్చిండు, రేపు కారపూజ చేస్తాను. ఒత్తుతాడు, నేను తాట పట్టిపోతాడు, నేనే చేస్తాడు, నేను తింటాను. క్లాస్ తీసుకురావాలి. ఇది ఊగుతుందా? టక్ టక్ అంటుంది. మంచిదే, మంచిగుంటుందే కానీ కారం పడుతుంది. ఇంకా కేజీన్నర మటన్గా టీ గ్లాస్ కారం పడుతుంది ఎక్కువనే. అర కేజీకి 2 చెంచాలు వేస్తా మీకు. ఇప్పుడైనా అర కేజీ వేస్తాం కదా. అర కేజీ ఇప్పుడు మనం వాడే కారం పెద్ద కాయలది. కేజీ మటన్కి పెద్ద స్పూన్ తోటి 5 స్పూన్లు పడతాయి. అంటే ఇంచుమించు తలగొట్టి టీ గ్లాస్, చిన్న టీ గ్లాస్. ఇప్పుడు బాగుంటుంది కలరు కూర. ఇందాక తెల్ల తెల్లగా ఉంది, ఆ కారం వేస్తే కానీ. అప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకున్నాము. కూర కొంచెం మగ్గేటప్పుడు ఇది కొంచెం దగ్గర పడ్డ తర్వాత దీంట్లో ఇంకా మనం మసాలాలు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే అండి, మటన్ అయితే ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని కాసేపు సిమ్లో పెట్టుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది ముక్క. ఓకే అండి, మటన్ అయితే అయిపోయింది. తీసి పక్కన పెట్టారు, అక్కడ దింపేసారు. ఇప్పుడేమో నీళ్ళలో వేసుకుంటాం. కట్ చేయడం మంచిగానే ఉంటుంది, అంతే దింపేసారు.
బగారా రైస్కి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసేసింది. యాక్చువల్గా మా అమ్మతో నేను చెప్పేది తెలిసే ఉంటుంది నీకు. మా అమ్మ వండాలని మా దీవెన, మా నాని వండాలి. నువ్వే వండాలి, నువ్వు వండితేనే. పుదీనా కూడా వేయండి గిన్నెలోనే. నాని నిన్నటి నుంచి వచ్చేటప్పటి నుంచే చెప్తుంది, నాని వండితేనే నేను తింటా. స్పెషల్ గంట వేయలేదు దీనికి. మటన్ కర్రీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసింది. ఈరోజు వాళ్ళ నాని చేసిన బగారా రైస్ మటన్ కర్రీ మరి ఎలా ఉంటుందో ఏమో. ఇక్కడే కూర్చోవడం ఇసరాకులు కట్టుందా? కారేసుకోవాలి, ఇసరాకులు కారేసుకోని పోయి. అది మన కారు కూడా ఉంది. సరే మన తాత కారు అంటే అది పట్టా కప్పి అవన్నీ కవర్ చేసి ఉంది. మన కారు పక్కనే ఉంది, తీసి పెట్టే కూడా నేను పోతాడని. కొత్తిమీర, పుదీనా, మంచినీళ్ళే పోసుకోవచ్చు దాంట్లో ఒకసారి సరిపడా. అట్లే పోయినా అల్లం పేస్ట్ వేసేసి నువ్వే చెయ్యి, మళ్ళీ ఆవన అడుగుతూ ఎందుకు అన్ని చాలా అయినా మనకి నువ్వు చేసేటట్టు. నేను ఉప్పు కారం ఎక్కువ వేస్తా, అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తా. ఉప్మా అయితే అంతే వేసేది కాదు, ఇంకా ఒక 2 సంవత్సరాలు వేసేది. కారం కూడా ఎక్కువ వేయలే మటన్లో. వాళ్ళు కూడా తింటుంటాయి, నందు కుక్కని వాడలు అత్తయ్యలు కూడా తింటారు. నువ్వా కారం అస్సలు తినొద్దు, ఏమైనా తీయగా తింటది. స్వీట్లే తింటారు మా దీవెన అయితే. మొత్తం స్వీట్లు తీసుకొచ్చి ఎన్ని తిన్నదో అసలు. తమ్ముడు ఒక్కటి కూడా తినలే పాపం. ఎట్టడదో టేస్ట్ కూడా తినవు తమ్ముడు అయితే. మా దేవన్ బాబు వచ్చి ఇందాక అబ్బా స్మెల్ మంచిగా వస్తుంది, ఏంటి ఆకలి అవుతుంది అంటాడు. చికెన్ అని కనిపెట్టండి కరెక్ట్. దీవెన్ కరెక్ట్ కనిపెట్టాడు. కూపన్ గాడను దీవెన్ గాడు ఎంత కరెక్ట్ కనిపెట్టారో. ఇదేగా మరి విరాట్ గాడు ఉప్పేసి కలిపి ఒకసారి చూసేసింది. దగ్గరుండి అత్తతో వంట చేసిన కోడలు. చాలా కొంచెమే కూరలో వేసినాక చాలా. మనవరాలు కోసం 3 చెంబులు సరిపోతాయా? 3 గ్లాసుల నీళ్ళకి బియ్యానికి మెత్తగా అయితే దాంట్లో పోయినా చేసేది మొక్కల పేరు, తినేదేమో అందరు వీళ్ళ కోసమే చేస్తున్నారని పేరు. వైట్ రైస్ పెట్టుకున్నారు వాళ్ళు. నువ్వు తింటుందంటే నువ్వు ఒక్కదాని తిను. ఇందాకేం చేస్తుంది చెప్పనా? నువ్వు చెప్పనా? వీడియో చెప్పనా? ఏం చేసింది? చెయ్యి కడుక్కోలేదనా? చెయ్యి కడుక్కోకుండా వంట చేస్తుందని. అందరూ ఓసిటి వాళ్ళు ఉండరు, అన్ని పూసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరు నీలాగా నీ తాతలాగా ఉండరు. మేమిద్దరం ఉన్నాంగా, అందుకే కడుక్కొచ్చి మరి ఎవరు నీలాగా కూడా ఉండరు. ఎక్కువ అందరు మాలాగానే ఉంటారు. ఉండరు అన్ను అనుకుంటారు. 3 మెంబర్స్ ఉన్నారు, 90 మంది మాలాగా ఉంటారు. 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇంకా ఇప్పుడు మొత్తం రైస్ అయితే అయిపోతుంది. మళ్ళీ మనం తినేటప్పుడు చూద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా అన్ని వంటలు అయితే అయిపోయినాయి. ఇక్కడే బయట కూర్చున్నాము, ఎందుకంటే లోపల ప్లేస్ సరిపోదని చెప్పి ఇంకా ఇక్కడే కూర్చున్నాము. నాకైతే పెట్టేసి ఇచ్చాను. ఉల్లిపాయ ఈయన నాకు చెప్తారా నాన్న? మీ అమ్మ చేసిన వంట మా అమ్మ చేసిన వంట ఎప్పుడు బాగానే ఉంటుంది. అంటే మా అమ్మ చేసిన వంట
చేసిన చెయ్యి ఎవరిది అది పవర్ ఆఫ్ బాగుంది. మా దీవెన చూసి చెప్తుంది. చెప్పు దీవెన, నీ నాని చెయ్యాలి అన్నావు. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? కానీ మా అమ్మ చేసినట్టు రాలే. ఓకే, ఇదనమాట అండి. థ్యాంక్ యూ.